కంప్లీట్ అయిపోయాక ఇలా వచ్చింది. చాలా బాగుంది కదా, వేసుకోవటం కూడా ఎంతో ఈజీ. ఇక ఇవి నేను కాంబినేషన్ ఫ్లవర్ చూపించాను, ఇది సింగిల్ కలరు, ఇవి 2 కాంబినేషన్. లీవ్స్ కూడా మీకు కాంబినేషన్ చూపించాను కదా, 2 కలర్స్ని మనం ఎలాగా వేయచ్చు అన్నది చూపించాను కదా. ఇది బ్లౌజ్కి ఒక హాఫ్ వైపు వస్తుంది, ఇటువైపు అంతా ప్లెయిన్గా ఉండిపోతుంది. ఇది స్టిచ్చింగ్ అయ్యాక చాలా బాగుంటుంది. ఇక్కడ మనం పైపింగ్ వేయిస్తాం కదా, చాలా బాగుంటుంది. ఇది లైనింగ్ అవుట్లైన్స్ నేను బ్లాక్ ఇచ్చాను కదా, అందుకని ఇది కూడా ఈ పైపింగ్ బ్లాక్ వేయించుకుంటే చాలా నీట్గా వస్తుంది బ్లౌజు. ఇది కాటన్ బ్లౌజ్ మీదే నేను పెయింట్ చేస్తాను, దీనికి లైనింగ్ అవసరం లేదు. ఇప్పుడు హ్యాండ్స్కి చూపిస్తాను. హ్యాండ్స్కి ఇలా పెయింట్ చేశాను, 2 కలర్స్ని యూజ్ చేశాను. ఇక్కడ రెడ్, ఇక్కడేమో లైట్ బ్లూ, అంతే. ఈ రెడ్ కలర్ని మాత్రం దీనికి 2 షేడ్స్ ఇచ్చాను, ఇదైతే సింగిల్ షేడ్ తోటే వేశాను. ఇలా 4 లీవ్స్, ఇలా 2 ఫ్లవర్స్ వేసాను. హ్యాండ్స్కి ఇలా సరిపోతుంది. దీనికి కూడా ఇక్కడ హ్యాండ్స్కి చివరన బ్లాక్ కలర్ పైపింగ్ వేయించుకుంటే బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మరి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటివి మరెన్నో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా పెయింట్స్ చూపిస్తాను, స్టిచ్చింగ్ వర్క్స్ చూపిస్తాను, కొత్త ఐడియాస్ నాకు తెలిసినవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. మరో బ్లౌజుతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.